వెల్కమ్ బ్యాక్. మోదీ, నువ్వు గోకినా గోకకున్నా నేను గోకుతా. ఈ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ప్రాంతీయ పార్టీల పట్టు చూసుకొని కమలంతో కయ్యానికి కాలు దువ్వారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రకటనతో వచ్చే విషస్ చూసి ఉప్పొంగిపోయారు. ఇంతలోనే ఏమైందో తెలియదు. బీజేపీ వ్యతిరేకులంతా కేసీఆర్ కి హ్యాండ్ ఇచ్చారు. ఎవరి దారే వారే చూసుకోవడంతో కేసీఆర్ ఇక ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను అనేలా బీజేపీపై ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. బీజేపీపై బీఆర్ఎస్ బాస్ యుద్ధం. ప్రాంతీయ పార్టీల దోస్తీపై కేసీఆర్ ఆశలు. కేసీఆర్ కు దూరంగా ఉంటున్న బీజేపీయేతర పార్టీలు. బీఆర్ఎస్ కు దూరంగా డీఎంకే, జేడీఎస్. కాంగ్రెస్ వైపే స్టాలిన్ అడుగులు. పొత్తు డోర్లను క్లోజ్ చేసిన మమత. కాంగ్రెస్ తోనే కలిసి పనిచేయనున్న నితీష్. ఒంటరి పోరుకే నవీన్ పట్నాయక్ మొగ్గు. కారుతో కమలాన్ని తొక్కిపడేయాలని అనుకున్నారు గులాబీ బాస్. అంతలోనే షట్ డామిట్ కథ అడ్డం తిరిగింది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకమై కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తేసిన అంతలోనే అయ్య బాబోయ్ తాము రాలేం సార్ అనేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మాట సాయం చేసేవారు కూడా కరువయ్యారు. ఇక కేంద్రంలో బీజేపీని గద్దెదించాలన్న లక్ష్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టడానికి బలమైన ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని భావించారు. అయితే ఈ ప్రయత్నాలకు ఆదిలోనే హంసబాధ ఎదురైంది. కలిసి వస్తారనుకున్న మిత్రులే ఇప్పుడు హ్యాండ్ ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా కేసీఆర్ ను దూరం పెడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఎన్నికల నాటికి కేసీఆర్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చేలా ఉంది. సార్వత్రిక ఎన్నికల కోసం ఎవరికి వారు వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో బీజేపీపై సమరం చేయాలని భావిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర విపక్షాలను ఏకతాటి మీదకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నాటికి బలమైన ప్రతిపక్షాలన్నింటినీ ఒకే చోటకు చేర్చి బీజేపీపై యుద్ధాన్ని ప్రకటించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకులపై ఫోకస్ పెట్టారు. అందులో మమతా బెనర్జీ కూడా ఉన్నారు. దీదీ తమతో జత కడితే బీజేపీపై పోరాటం సునాయాసమవుతుందని కేసీఆర్ భావించారు. అయితే మమతా బెనర్జీ మాత్రం కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ 2024 ఎన్నికల్లో కేవలం ప్రజలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తామే తప్ప ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు. ఇక మమతా బెనర్జీ పొత్తుల డోరు క్లోజ్ చేసినట్లే.
మరోవైపు కేసీఆర్ తమతో కలిసి పనిచేస్తామని భావించిన డిఎంకే జేడీఎస్ పార్టీల నేతలు ఇప్పుడు అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. కేసీఆర్ తో రాసుకు పూసుకు తిరిగిన కుమారస్వామి తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయినా కుమారస్వామి చాలా కాలంగా కేసీఆర్ కు దూరంగా ఉంటున్నారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మమత బాటలో పయనించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ కూటమితో ఉన్న స్టాలిన్ దానిని వీడకపోవచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల స్టాలిన్ తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కేసీఆర్ ను ఆహ్వానించలేదు. దీంతో కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి డిఎంకే పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కేసీఆర్ కూటమిలో చేరే అవకాశం లేదు. నితీష్ కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, శివసేన ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మిత్రులు అనుకున్న వారే ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కేసీఆర్ ఒక్కరే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. మరి బీజేపీపై బీఆర్ఎస్ అధినేత పోరాటం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.